రెండో వీడియో, భక్తిహీనుడు దీపము ఆరిపోతుంది. సామెతల్లో మనం చూసుకుంటే 12వ అధ్యాయంలో భక్తిహీనుడు దీపము ఆరిపోతుంది క్లియర్గా ఉంది. సామెతలు 12వ అధ్యాయము 13వ వచనం, ఆ రెండో లైన్లో భక్తిహీనుడు దీపం ఆరిపోతుంది. ముందు వీడియోలో కయ్యూను కోసం చూశారు, భక్తిహీనుడు శపించబడ్డాడు. ఇప్పుడు ఈ వీడియోలో భక్తిహీనుడు దీపం ఆరిపోతుంది. కొన్ని విషయాలు తెలుసుకుందాం. నువ్వు భక్తిపరుడుగా ఉంటే నీకు దీర్ఘాయువు ఇస్తాడు. భక్తిహీనత ఉంటే ఏమవుతుంది కొన్ని మాటలు వినాలి. సహోదరి సహోదరుడా, శ్రద్ధ కలిగి మాటలు విను. సామెతలు అంటే ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, భక్తిహీనుడు దీపం మారిపోతుందంటే, భక్తిహీనుడికి దేవుడు ఏం చేస్తున్నాడు కూడా చూడాలి కదా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది చూడాలి. సామెతల్లో మొట్టమొదటిగా 11:9, సామెతలు 11వ అధ్యాయము 9వ వచనం. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారిని నాశనము తెస్తున్నాడు. ఎవడిడు అసలు? భక్తిహీనుడు ఎవడంటే లూసిఫర్ గడే, సాతానుగడే. పరలోక రాజ్యంలో ప్రధాన దూతగా ఉండి దేవుణ్ణి ఎప్పుడూ స్తుతించే వ్యక్తి భక్తిహీనుడిగా వాళ్ళు ఒక అసూయ చూసుకున్న గర్వించి అక్కడి నుంచి పరలోకం నుంచి త్రోయబడ్డాడు. ఆ భక్తిహీనత మనుషులకిచ్చి దేవుడికి దూరం చేస్తున్నాడు. ఇది తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారిని నాశనము తెచ్చును. వాడి మాటతో అవతల వ్యక్తుల్ని నాశనం చేస్తున్నాడు. దేవుని మాట బ్రతికిస్తుందని మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుకోండి. సాతానుకే వార్నింగ్ ఇచ్చాడు, నా మాట బట్టే వాళ్ళు బ్రతుకుతారు అన్నాడు దేవుడు. కానీ భక్తిహీనుడు ఈ సాతానుగాడు మాట పట్టుకొని భక్తిహీనతతో ఎదుటి వారిని నాశనం చేయాలని చూస్తున్నాడు. భక్తిహీనత వల్ల ఒక అబద్ధం చాలు అవతల వారి జీవితం పాడైపోవడానికి. కొన్ని మాటలు మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం, ఆ రెండో లైన్లో చదువుతున్నాను. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం, రెండో లైన్. భక్తిహీనుల ఆయువు తక్కువైపోవును. అది నువ్వు నీ భక్తిహీనత వల్ల వారిని నాశనం చేస్తున్నావు కనుక నీ ఆయుష్ తక్కువైపోతుంది అంటున్నాడు దేవుడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. తెలుసుకోవాలి నువ్వు. హల్లెలూయా. ఇక్కడ క్లియర్గా రాసి పెట్టాడు. అలాగే ప్రసంగిలో ఒక మాట ఉంది, అదే మాట చూడండి. ప్రసంగిలో ఏమని చూడండి. ప్రసంగి అధ్యాయము 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రసంగి 8వ అధ్యాయం 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురని నేను ఎరుగుదును. ప్రసంగి చెప్తున్నాడు, భక్తిహీనతతో ఉన్నారు కనుక ఒక నీడలాగా వాళ్ళు దీర్ఘాయుపోతుందంట. వారి ఆయుష్ నీడలా కరిగిపోతుందంట. ఇది సడన్గా మాయమైపోతారు మనుషులు. అలాంటి స్థితి కానీ సడన్గా నువ్వేమనైతే భక్తిహీనతతో కానీ నువ్వు వారిని మరణిస్తే ఇంకా యాతనకి వెళ్ళిపోతావు. ధనవంతుడు యాతన పడుతున్నాడు కదా, ఇష్టాసారంగా బ్రతికాడు, భక్తిహీనుడిగా బ్రతికాడు. లోకాసు వార్త 16వ అధ్యాయం చదువుకోండి, 23, 24, 25 వచనాలు. ఈ భక్తిహీనతతో బ్రతికాడు కనుక యాతన పడిపోతున్నాడు. నువ్వు జాగ్రత్త. భక్తిహీనత నుంచి బయటికి రిలీజ్ అవ్వు. అయ్యో ఎంతవరకు నేను చేసిన తప్పు, అమ్మో అని భయపడు, దేవుడికి భయపడు. సామెతలు 13:9 ఆల్రెడీ చదివాం. కీర్తనలో
31 అధ్యాయంలో కీర్తనలు 31 అధ్యాయం చూడండి. 31 అధ్యాయము 17వ వచనం చదువుతున్నా. యెహోవా నీకు చూడండి, ఆ రెండో లైన్ చదువుతున్నా. కీర్తనలు 31 అధ్యాయము 17వ వచనం రెండో లైన్ కిందది. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అది భక్తిహీనులు లాస్ట్కి ఏమైపోతారు? పోయిన తర్వాత ఆ ధనవంతుడు అక్కడ యాతన ఎలా పడుతున్నాడో ఆ యొక్క అగ్ని ఎంత చూసి నెక్స్ట్ ఈ భక్తి, నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తాం కదా, చల్లగా ఉంటుంది అన్నారు కదా, చల్లగా లేదు ఇక్కడ చాలా వేడిగా ఉంది అమ్మో అని మౌనులైపోతారండి. చెప్పిన మాట వినలేదు, సేవకుడు మాట వినలేదు, మేము ఇంకా తీర్పులోకి వెళ్ళిపోవాలని మౌనంగా అయిపోతారండి భక్తిహీనులు. ఇది ఖచ్చితంగా తెలుసుకోండి. ఖచ్చితంగా తెలుసుకోకపోతే మీ జీవితాలు ఏమైపోతాయో, మీరేమైపోతారో. అదే సామెతల్లో 10:32 వచనం కూడా ఒక మాట చదువుతాం చూడండి. 32 లాస్ట్ లైన్ చదువుతున్నాను. భక్తిహీనుల నోరు మూర్ఖపు మాటలు వస్తాయి. వారి నోటంట భక్తిహీనులు మూర్ఖపు మాటలు, మంచి మాటలు వినరాలు, సత్యాన్ని అబద్ధంగా చేసేస్తారు. అబద్ధాన్ని సత్యంగా చూపించి మూర్ఖత్వం, అహంభావం, గర్వంతో ఉంటారంట వాళ్ళు. మూర్ఖుల్లా తయారవుతారంట వాళ్ళు. 11:9 క్లియర్గా ఉంది కదండి. ఏమవుతారు వాళ్ళు? వారి నోరు వల్ల అవతల వారికి నాశనం తెస్తున్నారని ఉంది. అదే సామెతలు 11:9. ఇక్కడ మరలా చూస్తే 3వ వచనం చూస్తే 11:3వ వచనం చూడండి. సారీ 13 సామెతలు 13వ వచనం రెండో లైన్ చదువుతున్నాను. సామెతలు 10వ అధ్యాయం 3వ వచనం రెండో లైన్. భక్తిహీనుని ఆశ భంగమైపోవును. భక్తిహీనుడి ఆశ చాలామంది ఉన్నారు. ఇందాక చెప్పాను కదండి, సోషల్ వీడియోలో బిగ్గర్లో అడుక్కున్న బ్యాచ్. నువ్వేదో గాలిలో మేడలు కట్టాలని అనుకుంటున్నావు, ఏదో ఫ్యామిలీతో హ్యాపీగా బ్రతకాలనుకుంటున్నావు, బోల్డ్ డబ్బు సంపాదించి ఫారెన్ వెళ్ళిపోదాం, ఇంకా తిరుగులేదు, ఏసీ రూమ్లో బ్రతకాలి, చాలా మంచిగా ప్రజల్లో ఉన్నత స్థాయిలో హోదాగా వెళ్ళాలి అనుకుంటున్నావు కదా. నీ ఆశ భంగమైపోద్ది. ఎలాగ భంగమైపోతుందో మనం చూడాలి. 28వ వచనం చూడండి, అక్కడ ఎలా భంగమైపోద్ది. రెండో లైన్ అదే ఉందండి. భక్తిహీనుల ఆశ భంగమై పోవును. అక్కడేమంటాడు 3వ వచనంలో? భక్తిహీనుల ఆశ భంగము చేయును. చేస్తాడు, దేవుడు చేస్తాడు. అక్కడ చేయును అన్నాడు. భక్తిహీనుడు ఆశ 3వ వచనంలో భక్తిహీనుడు ఆశ భంగము చేయును. ఇక్కడ 28లో భక్తిహీనుడు ఆశ భంగమైపోవును. దేవుడు నీ భక్తిహీనతని చెదరగొడతాడు. ఒక దినం టైం ఉంది, అలా వెయిట్ చేయి. నీకు ఇంకా రక్షించబడుతున్నావు, ఇంకా సోషల్ మీడియాలో ఫోన్పే నెంబర్ పెట్టేసుకొని హిందూ సహోదరుల అమాయకుల్ని రెచ్చగొట్టి నీ ఇష్టాసారంగా మాట్లాడుతున్న మతోన్మాదులారా, మీ ఆశ భంగమైపోద్ది, మిమ్మల్ని చెదరగొడతారు. ఒక దినం ఉంది, సమయం, ఖచ్చితంగా సమయం ఉంది, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అలాగే 23వ వచనంలో కూడా ఒక మాట ఉందండి. 23వ వచనం 24వ వచనం సామెతలు 11వ అధ్యాయము 23వ వచనం. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. యుక్తం కుయుక్తి పన్నుతారు వాళ్ళు, అహంకారంతో ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా వినరు. గర్వం, అహంకారం. రాయ్ అదే మీరు చూడొచ్చు. సామెతలు 3వ వచనం చదివాము, 28 మరి సామెతలు 10వ అధ్యాయం 3వ వచనం చదివాము, 28వ వచనం చదివాము. అలాగే 7వ వచనం 7వ వచనం చూద్దామండి. 10:7 సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. చూడండి,
రెండో లైను, భక్తిహీనుల నోరు బలత్కారం అగుపరుచును. భక్తిహీనుల నోరు బలత్కారము అగుపరుచును. వీరు నోరు బలత్కారంతో నిండిపోయి ఉంటుంది. దమాయించేస్తారు. సోషల్ మీడియా దగ్గరికి వచ్చేసి నేనే పతితిని, నేనే పతుల్ని, నేనే సూపరు, నేనే గొప్ప, నా మాటలే నిజం, వెనకతలో 10 మందిని 20 మందిని వేసుకొని వచ్చి కొన్ని సోషల్ మీడియాలు ఉన్నాయండి. భక్తిహీనులు సోషల్ మీడియాలు వాళ్ళు కూడా భక్తిహీనులే. భక్తిపరుల మీద బురదేద్దామని, బైబిల్ గ్రంథం మీద బురదేద్దామని అలాంటి సోషల్ మీడియాలు పిలిపించేసి వీరు చెప్పిన అబద్ధాలన్నీ వాడు టెలికాస్ట్ చేస్తుంటాడు. అంట ఇలాంటివి దేవుడు చూడటం లేదా? చూస్తున్నాడు. వారికి ఉంటుంది, మీకు ఉంటుంది ఒక దినం. మనం చెప్పుకొని పోతే 11వ వచనం కూడా, 10వ అధ్యాయము 11వ వచనం చూస్తే, 11వ వచనం, భక్తిహీనుల నోరు బలాత్కారముతో నిండిపోతుందని చెప్తున్నాడు. బలాత్కారం మరుగుపరచునని ఉంది, మనం చూడగలుగుతున్నాం. అలాగే 20వ వచనం చూస్తే, 20వ వచనం ఆ రెండో లైన్లో, భక్తిహీనుడు ఆలోచన పనికి మాలినది. పనికి మాలిన ఆలోచనలను ముందే స్కెచ్ చేస్తారు, ఎవరితో ఎలా మాట్లాడాలో. వాళ్ళకి అన్నీ తెలుసు, ఎందుకంటే లోకంలో ఉన్నాడు కదా. కుయుక్తి పండుతాడు. ఆ పండు తినమని అవ్వని ఎలాగైతే దొంగచాటుకి వెళ్ళి ఆమెను మోసం చేశాడు, వీళ్ళు అంతే. కొంతమంది ప్రజల్ని, హైందూ సహోదరుల్ని వాళ్ళ మాటల ద్వారా, పనికిమాలిన మాటల ద్వారా మోసం చేసి వారిని కూడా పాడు చేస్తున్నారు వీళ్ళు. 24వ వచనం చూస్తే, 24వ వచనం, భక్తిహీనుడు దేశానికి, చూడండి, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని నెత్తి మీదకి వచ్చును. చూడండి, భక్తిహీనుడు అంటే దేనికి భయపడునో అదే వాని నెత్తి మీదకి వస్తుందంట. వీడు సోషల్ మీడియాలో తప్పు మాట్లాడి నీతిమంతుని బురదేసేస్తాడు, కానీ వెళ్ళేటాడు వాడు మనశ్శాంతి మాట్లాడుతూ ఉంటుంది. నేనేమైనా తప్పు చేశానా, ఒకళ్ళు ఏమైనా అయిపోతానా అని వాడికి ఒక భయం ఏర్పడుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు కొడతాడని తెలుసు కదా, బైబిల్ గ్రంథం జోరుకు వస్తే. ఒక దినం ముట్టుకే ఎడతాడు. ఆ ముట్టుకే అయితే మంచం ఎక్కి మారి నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను, ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్నాను నాలా సాక్ష్యం చెప్పాలి. లేదంటే ఆ ముట్టుకే బ్రెస్ట్ మెన్ స్కాండవర్ చేస్తాడు. రోమాపత్రిక మొట్టమొదటి అధ్యాయం 28 నుంచి చివరి వచనాలు చదువుకుంటే నీ పని అవుట్. ఇంకా యాతనే ధనవంతుడిలాగా. మరొక వీడియో నేను చేయాలనుకుంటున్నాను. ఇంకొక వాక్యం చదివి నేను చేయాలనుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇక్కడ 30వ వచనం చదివి నేను ముందుకు వెళ్తాను. 30వ వచనం 10:30 సామెతలు 10వ అధ్యాయం 30వ వచనం. భక్తిహీనులు దేశములోని నివసింపరు. ఏ దేశంలో? ఈ దేశంలో నివసింపరు. అయిపోద్ది వాళ్ళ పని అయిపోద్ది. దేవుడి చేతులు పడిపోయారు. నీతిమంతులు మాత్రమే ఉంటారు. వారు ఒక దినం పరలోక రాజ్యానికి కూడా వెళ్తారు. ఈ దేశంలో నివసింపరు. ఒక దినం అయిపోద్ది టైం వాళ్ళకి, భక్తిహీనులకి. ఈ దేశంలో నివసింపరు. క్లియర్గా ఉంది 30వ వచనములో, భక్తిహీనులు దేశములో నివాసింపరు. క్లియర్గా ఉంది. వాళ్ళకి టైం దగ్గరికి వచ్చిందని అర్థం. ఇంక మనం చూసుకొని పోతే, భక్తిహీనులు 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో అపాయకరమైన కాలములు వచ్చును అన్నాడు. అదే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆ భక్తిహీనతలు ముందుకు సాగరు అని ఉంది. అది వాళ్ళ పద్ధతి. ఈ అంత్య దినాల్లో ఈ దేశంలో నివసింపరు. అపాయమైన కాలములు వస్తాయి కదా, అప్పుడు వారు ముందుకు ఇంకా సాగరు. అవుట్. నెక్స్ట్ వీడియో మాట్లాడతాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ఒకనకప్పుడు నా పేరు మల్లిబాబు అని పెట్టింది ఆర్ఎస్ఎస్ వాళ్ళే, బీజేపీ వారే. కొల్లి రత్నకుమారి గారని ఒక వార్డుకి కార్పొరేటర్ ఆమె. నేను చిన్నప్పుడు బీజేపీలో ఆర్ఎస్ఎస్ వాళ్ళతో తిరిగేవాడు. నాకు పేరు వాళ్ళే పెట్టారు. ఈరోజు నేను తెలుసుకున్నాను, దేవుడు ధన్యత బ్రతికిచ్చాడు. నీవు కూడా తెలుసుకొని బయటికి రా. దేవుడి చేతిలో పడిపోక, జీవము గల దేవుడి చేతిలో పడిపోతే బహుభయంకరం. నెక్స్ట్ వీడియో మాట్లాడతా.